ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు మీ యొక్క ధ్యాన జీవితం ధ్యానాల ద్వారా పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నా పేరు హిమ అండి. మాది నల్లూరు అండి. ధ్యానంలోకి వచ్చి ఒక 5 నెలలు అవుతుందండి. రోజు చెప్పండి, ఎలా పరిచయం మీకు ధ్యానం? ఎలా అంటే అండి, నల్లూరులో శివాలయంలో పెట్టారండి. శివాలయంలో పెడితే అప్పటికి కూడా నాకు తెలియదండి, నేను వెళ్ళలేదు. మా బసవన్న గారు గుళ్ళో పెట్టారండి. బసవన్న గారు గుళ్ళో పెడితే అప్పుడు చౌదరి గారి ద్వారా నాకు ఈ ధ్యానం అనేది తెలిసిందండి. రోజు అంటే అండి, తెల్లవారుజామున 4 గంటలకు లేచి 1 గంట సేపు చేస్తానండి. మళ్ళీ 2 గంటలకి అని పెట్టారండి మా నల్లూరులోని. శుక్రవారం బసవేశ్వర స్వామి గుడికాడ, తర్వాత ఏమో అందరూ ఒక్కొక్క ఇంటికాడ పెట్టారండి. 2 గంటల నుంచి 4 గంటల వరకు చేస్తామండి. మళ్ళీ సాయంత్రం పడుకునేటప్పుడు 1 గంట సేపు చేసుకుని పడుకుంటామండి. ధ్యానంలో మీకు వచ్చాక 5 నెలలు అయింది అంటున్నారు కాబట్టి, బిఫోర్ మెడిటేషన్ లైఫ్ మీకు ఎలా ఉంది, వచ్చాక మీలో వచ్చిన చేంజెస్ ఏంటో చెప్పండి. చేంజెస్ అంటే ఫస్ట్ గంట నాకు ధ్యానం చేయకముందు కోపం బాగా ఎక్కువగా కోపం వచ్చేస్తుందండి. ధ్యానం చేసిన తర్వాత చాలా వరకు కోపం తగ్గిందండి. తలపోటు మాత్రం అస్తమానం వచ్చేదండి. ఈ ధ్యానం చేసిన తర్వాత తలపోటు చాలా వరకు తగ్గిందండి, మొత్తం తగ్గిందండి. నేను మానుకోవాల్సింది ఏంటంటే, ఇంకా నేను తెలుసుకోవాలి, ప్లస్ మళ్ళీ నాన్ వెజ్ మానుకోవాలండి. అది కూడా మా పిల్లలు నేను కూడా, అది కూడా అస్తమాను కదండి, ఎప్పుడో. ఇప్పుడు మానేద్దామని డిసైడ్ అయిపోయామండి. ఇంకా తినకూడదు, ధ్యానంలోకి వచ్చాక ఆ పాపం కూడా చేయకూడదు అని. సంకల్పం అయితే పెట్టినానండి నేను. ఇంకా తెలియలేదండి. నేను అనుభవాలు ఉన్నాయి ధ్యానంలోకి వచ్చాక మీకు. అంటే నాకు ధ్యానంలోకి వచ్చింటే వాళ్ళు కనిపించారు, ఇది కనిపించారు అంటుంటారు కదా, మీకు ఏమైనా వచ్చినాయా? ఇంకా లేదండి. ఇంకా లేదండి. శాకాహారానికి వెళ్ళారు? లేదండి, వెళ్ళలేదండి. ఏంటంటే అండి, అంగరే ఉయ్యాల జంపాల గుడి కాడికి అమావాస్య రోజున వెళ్తామండి. పొన్నానికి పౌర్ణమికి ఆశలమ్మ తల్లి గుడి కాడికి అక్కడికి వెళ్తామండి. వడ్లమూరు 30వ తారీఖుని, అప్పుడు 30వ తారీఖుని వెళ్తామండి. అంతేనండి. అవునండి. పేరవరం కూడా ఒకసారి వెళ్ళానండి నేను. అవునండి. ఇంట్లో ఉంటే మామూలుగానే ఉందండి, కానీ అక్కడికి వెళ్తే మాత్రం డీప్లోకి వెళ్ళిపోవడం, ఇంకా ఎంత టైము అన్నది తెలిసేది కాదండి నాకు అసలు. మరి అంతమంది ఆత్మబంధువుల మధ్యలో ధ్యానం చేస్తుంటే ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుందండి. ధ్యానం గురించి నేను ఇంకా 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 తెలుసుకోవాలండి. లేదండి, బుక్లు అంటే మామూలుగా 2 బుక్లు చదివానండి, అంతే అండి, చిన్న. అవునండి, మేము పెంచుతామండి చాలా. మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం లాంటివి జరుగుతున్నాయి కదా, వాటిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మనం చెప్తున్నారు కదండి, ఇప్పుడు చెట్లు నది కొట్టకూడదు, మొక్కల్ని ప్రేమించాలి, పువ్వులు కోసినా సరే థ్యాంక్స్ అని చెప్పాలి, ఇవన్నీ చెప్తున్నారు కదండి. నరకడం అంటే ఇష్టం ఉండదు కదండి. ఓకే మేడం, మీ విలువైన సమయం మా ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు పెంచినందుకు థ్యాంక్ యూ. అలాగే మీరు ఇంకా మంచి స్థితికి ఎదగాలి అని ఛానల్లో మంచి నెక్స్ట్ టైం మేము వచ్చినప్పటికి మీరు ఇంకా మంచి అనుభవాలు పంచాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ.